అబ్బా ఇల్లు మారాలంటే కష్టం అనిపిస్తుంది. ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వెళ్తే అబ్బా తాతలు అయితే కనిపిస్తారు, దిగొస్తారు, అలా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సామాన్లన్నీ మంచిగా ప్యాక్ చేసుకుంటామా, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒకసారి మళ్ళీ మొత్తం ఇప్పేసి ఇవన్నీ సెట్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. మేమైతే ప్రస్తుతానికి కొంచెం కొంచెం అక్కడ పెట్టుకుంటున్నాము, తర్వాత పెట్టుకుంటాంలే అనేసి. కానీ బట్టలు మాత్రం అన్ని పేరు చేసే అంటున్నారు మా ఆయన. నేను పెడుతుంటే ప్లేసుల్లో అడ్డేస్తున్నాను, తను పెట్టుకుంటున్నారు తన బట్టలు. పెట్టుకుని విడిచిపెట్టేశాను. నా బట్టల వరకు నేను పెట్టుకుంటున్నాను. నాకు ఎలాగ అనిపిస్తే అలా పెట్టుకుంటాను బావ, నాకు వదిలేస్తే అని చెప్పేశాను. బావ అయితే నేను ఇష్టం మీద చేసుకొని వదిలేశాను నాకు. కాకపోతే అన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది వచ్చిన రోజు అన్నీ చేయాలి అంటే. చూడండి కిచెన్ కూడా ఎక్కడక్కడ ఉన్నాయి, నవ్వుకోకండి. ఇంకా బోల్డ్ సామాన్లు ఉన్నాయి. ఆ పాతింటి ఇంకా తేలేదు, కొంచెం కొంచెం తెచ్చి పెడుతున్నాము. ఇంకా 2 days వరకు ఎలా ఉంటుంది, మరేం చేస్తాము. వచ్చిన రోజే అవ్వాలంటే అవ్వదు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇక్కడ కొంచెం దూరం మాకు, అయినా పర్వాలేదు, మనకు మరి ఎక్కడ దొరుకుతానికి వెళ్ళాలి కదా. చూడండి వచ్చిన రోజు కాబట్టి అన్ని ఖాళీగా ఉన్నాయి, ఇంకేం పెట్టలేదు. ప్రస్తుతానికైతే అలాగా సెట్ చేస్తున్నాం. కొంచెం కొంచెము ఒక 2 days తర్వాత పెడదామంటే మా ఆయన ఊరుకోవట్లేదు. ఇంకొక ఐరన్ డ్యూటీ ఉంది కదా, మళ్ళీ వెళ్ళిపోతే నీ ఒక్కదాన్ని పెట్టుకోలేవు లత అనేసి నాకు ఎంత వీలైతే అంతే హెల్ప్ చేస్తాననేసి హెల్ప్ చేస్తున్నారు. నేను పన్నెండు చేసుకుని ఏదో చాక్లెట్స్ తింటాను అన్నప్పటికీ మా ఆయన చూసేసారు నాకు, నీకు ఇది కూడా చూపించడం అనేసి చూపిస్తున్నారండి. చూడండి కావాలనే చూపిస్తున్నారు. స్వీట్స్ అయితే తినొద్దన్నారు కాబట్టి నేను చాక్లెట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం బట్టలు సైడ్ కూడా తర్వాత పెడదాంలే అంటే ఊరుకోలేదు, అవి కూడా పెట్టేసా అంటున్నారు. మా ఆయన ఇప్పుడు పనులు అప్పుడే చేసేవాళ్ళు అంటారు. అస్సలు టైం ఎవరు బాబా, స్ట్రిక్ అంత ఎంత అంత కాదురా బాబాయ్, ఎప్పుడు పనులు అప్పుడు అయిపోవాలి, ఎప్పుడు అప్పుడు అయిపోవాలి అంటారు. రెస్ట్ అయితే అస్సలు ఎవరు. 2 days అయితే అస్సలు ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఎలాగో ఒకలాగా అమ్మయ్య నేనైతే పెట్టేశాను. అనుకున్నాయి తర్వాత పెట్టుకుంటానులే, ప్రస్తుతానికి అయితే మెయిన్ పెట్టేశాను. కిచెన్లో కూడా ఎంత వీలైతే అంతవరకు పెట్టున్నాను, ప్లేస్ సరిపోవట్లేదు. ఆయన కూడా కొంచెం కొంచెం సామాన్ నాకు అవసరమని పెట్టుకుంటున్నాను. ఉన్నవని సైడ్ పెట్టేశాను. మంచాల కింద అన్నిల కింద పెట్టేస్తున్నాను. ఇవైతే మెల్లమెల్లగా పేర్చుకుంటాను అంటున్నాను. అవి కూడా అప్పుడే పేర్చేసా అంటున్నారు. నాకైతే ఇంత అంత కాదు, కోపం వచ్చేస్తుంది. బీపీ హై అయిపోతుంది. బీపీ ప్రస్తుతానికి అది లేదు కానీ చాలా కోపం వచ్చేస్తుంది. ఊరుకోవట్లేదు, ఎప్పుడు పనులు అప్పుడు చేసే అంటారు. ఎవరండి చేస్తారు చెప్పండి. అవి కూడా ఎక్కడ సెట్ చేసి అంటున్నారు. నాకు ఎంత ఎలాగ వీలైతే పెడుతున్నాను, నాకేమనొద్దు, 2 days తర్వాత చక్కగా పేరుస్తానులే అని చెప్పాను. సరే అని వదిలేశారు. మొత్తం అండి ఎక్కడే ఉండకూడదు, క్లీన్ ఉండాలంటారు. నాకు నీట్ అండ్ క్లీన్ ఇష్టమే, కానీ వచ్చిన రోజు ఎలా ఉంటుంది చెప్పండి, ఎవరికైనా అలాగే ఉంటుంది. ఒక 2-3 days వరకు ఎలాగైనా కొంచెం కష్టం అనిపిస్తుంది. అక్కడ అంటే సామాన్లు ఎక్కువ ఉన్నాయి కదా, పెట్టడానికి వీలు కావట్లేదు అనేసి మంచి సెట్స్ అయ్యి అంటున్నారు. చూడండి తనైతే మరి తప్పెల్లోనూ కూడా ఎన్ని ఆవిడ పెట్టేస్తారు అన్ని గిన్నెలు అన్నీ. ఇక్కడ డబ్బులు కూడా అన్ని తీపించి డబ్బుల్లో పెట్టు అనేసి అంటున్నారు. ప్లేస్ సరిపోవట్లేదు, ఎలాగో అడ్జస్ట్ చేయాలి అంటున్నారు. సరే తన మాట వింటే బెస్ట్ కదా, కోపం మీద ఉన్నారు కాబట్టి తన మాట వినిస్తే బెస్ట్ అనేసి తన మాట వినేసి నేనైతే అన్ని పేరు చేసుకుంటున్నాను. అబ్బా నిజంగా అండి, ఇది నాకు మా క్వార్టర్స్ అయితే 13 సంవత్సరాలు ఉంటున్నాం. అక్కడ నుంచి మళ్ళీ మా సొంత ఇంటికి వచ్చాను. సొంత ఇంట్లో నుండి మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు షిఫ్ట్ అయ్యాను కొన్ని కారణాల వల్ల. తర్వాత మీకు సర్ప్రైజ్ చేస్తానండి. చూసారా నేను సెట్ చేస్తుంటే మా ఆయన మళ్ళీ నీవు బాగా సెట్ చేయవలసి మళ్ళీ అక్కడ కూడా నాకు మధ్యలో మళ్ళీ నాకు డిస్టర్బ్ చేస్తే చేయరు. మరి ఎందుకు నేను చెప్తుంటే నీకు తెలియదు అంటున్నారు. చెప్తుంటే అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడనే వేస్తున్నారు. పెట్టు లేకపోతే బిల్కుల్ పెట్టననేసాను. అంతే పెడుతున్నారు నేను చెప్పినట్టుగా. మన సొంత ఇల్లు అయితే మనకి ఎన్ని సెల్ఫ్ కలిసి అన్ని పెట్టేసుకోవచ్చు. మరి మనము రెంట్కి వచ్చాం కాబట్టి వాళ్ళు ఎలా ఉంటే అలా మనం అడ్జస్ట్ అవ్వాలి. చెప్పి మాట వినరు కాబట్టి వెళ్ళిపోతున్నానండి కోపంకి. అసలు తను పనిచేసేటప్పుడు